వాటిలో కూడా ఐఎమ్ షూర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ పికప్ ఫ్రమ్. సో తెలుగుదేశం హెస్ బీన్ అరౌండ్ 40 years నుంచి ఉంది తెలుగుదేశం. తర్వాత మన వైఎస్ఆర్సీపీ కూడా I think it's about 15-year-old now. So I'm sure there are things that we can learn from them as well. We may not go to AP, but we can learn from them because they are all here anyway. So we can obviously learn from them. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద మోసం అంటున్నాను నేను. 2 లక్షల రుణమాఫీ అనేది పెద్ద జోకు, ఈ దశాబ్దపు అతిపెద్ద మోసం. ఎట్లా అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు, ₹1,00,000 కేసీఆర్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే 17,000 కోట్లు ఎట్లయితుంది? నువ్వు 2 లక్షల కోట్లు చేస్తే 17,000 కోట్లు ఎట్లయితే ఎట్లా చెప్పాలా? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? 22 లక్షల మందికి రుణమాఫీ చేసి నేను మొత్తం ఉన్న 50 లక్షల మందికి రుణమాఫీ చేశానంటే అది జోక్ కాదా, మోసం కాదా? బట్ ఫస్ట్ రేవంత్ రెడ్డి కమ్ టు ద అండర్స్టాండింగ్ క్లియర్ టర్మ్. 40,000 నుంచి 35కి ఎట్లా తగ్గింది, 35 నుంచి 31కి ఎట్లా తగ్గింది, 31 నుంచి బడ్జెట్లో 26,000కి ఎట్లా తగ్గింది, ఇప్పుడు 17,000 మాత్రమే పూర్తి చేసి 17,934 మాత్రమే పూర్తి చేసి ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నావు? ముందు దానికి సమాధానం చెప్పమనండి. మిగతా విషయాలు తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు. పచ్చి మోసం ఆయన చెప్పింది. బీఆర్ఎస్ ఎన్నడూ కూడా ఏకకాలంలో చేస్తామని మీలాగా పచ్చి అబద్ధాలు చెప్పలేదు. బీఆర్ఎస్ ఏనాడు కూడా మీలాగా ఫలానా రోజే సంతకం పెడతామని డైలాగులు కొట్టలేదు. ఎవడు కొట్టమన్నాడు నిన్ను? చేతగానోడివి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి? December 9 చేస్తా అని డైలాగులు కొట్టి ఏకకాలంలో అని చెప్పి 12 సార్లు పత్రికా ప్రకటనలు ఎందుకు? కాబట్టి నువ్వే ఒప్పుకున్నట్టు కదా. బీఆర్ఎస్ మేము చెప్పిందే చేశాం. బీఆర్ఎస్ మీరు 2 లక్షల రుణమాఫీ అంటే కూడా మేము 1,00,000 చేస్తామని చెప్పాం, మమ్మల్ని నమ్మారు. కాబట్టి నేను అనేది అలా ఒకటే, ఆయన మీరు ఆయన అడగండి. మోసం చేసి 40,000 కోట్ల నుంచి 17,934 తెచ్చినందుకు ఆయనకు రైతులే ఊర్లలో పోతే సమానం చెప్తారు. వాళ్ళని అడగాల, నాకేం తెలుసు అన్న. కరెక్టే రాములన్న, వాళ్ళని అడుగు. మరి సోదరులు పాపం సాంబశివరావు గారు వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నట్టున్నారు, వారిని అడగండి, నాకేం తెలుసు. రైతుల దగ్గరికి పోతాం, కలిసి రమ్మని కొడతాం. రైతుల దగ్గరికి పోతాం. ప్రజల తరపున ఎవరికి కలిసి వస్తారంటే కలుపుకుంటాం. ప్రధాన ప్రతిపక్షం మేము. ఎవరైనా కలిసి వస్తాం, మీతో కలిసి పని చేస్తాం. రైతుల దగ్గర మంచి పని చేస్తున్నారు, రైతుల కోసం పోరాడుతున్నారంటే కలుపుకుంటాం. తప్పేముందన్న? మాకు రాజీనామాలు కొత్త కాదు, రేవంత్ రెడ్డికి మోసం కొత్త కాదు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన సన్యాసి ఎవడండి? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని డైలాగులు కొట్టి 2018లో మాట తప్పిన సన్యాసి ఎవడు? ఇది నేను మా సోషల్ మీడియా సోదరులను అడుగుతున్నా, దయచేసి చెప్పాలని కోరుతాను. థ్యాంక్ యూ. ఆయన బాడీ లాంగ్వేజ్. ఎలక్షన్ వస్తుంది, రెడీగా ఉంటున్నాం బ్రదర్. కేకలు, పెడబొబ్బలు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తూ ఉన్నది, ఈ రుణమాఫీ పేరిట ఏదైతే ఒక మోసానికి తెరలేపిండో రేవంత్ రెడ్డి గారు, అది పూర్తిగా బోగస్, ఒక $1 మిలియన్ జోక్గా తేలిపోయింది. కాబట్టే